19న మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని గడ్చిరోలి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా లేఖలో కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పడం జరిగింది. ప్రధానంగా వర్గీస్ కావచ్చు, మంగ్లూ కావచ్చు, రాజు కావచ్చు, ఉమ్రి కావచ్చు, ఇలా పలువురు కామ్రేడ్లను మావోయిస్టు పార్టీకి సంబంధించిన ముఖ్యమైన కామ్రేడ్లను ఇటు పోలీసులు పట్టుకువెళ్ళి ఎన్కౌంటర్ చేశారని చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే దీనికి నిరసిస్తూ రేపు అనగా 28వ తారీఖు రోజు 24వ తారీఖు రోజు తెలంగాణకు బంద్ను పిలుపునిచ్చిన పరిస్థితి కనబడింది. అయితే పూర్తిగా చిత్రహింసలు పెట్టి అంటే నలుగురు కామ్రేడ్లను చిత్రహింసలు పెట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మావోయిస్టు పార్టీకి సంబంధించిన నలుగురు కామ్రేడ్లను ఇటు చిత్రహింసలకు గురిచేసి పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. వెంటనే ఈ ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పిన పరిస్థితి అయితే కనబడింది. దీనిపై ఇప్పటి వరకు కనీసం పోలీసులు వారి ఫోటోలు కూడా రిలీజ్ చేయలేదు. పూర్తిగా ఈ ఎన్కౌంటర్ అంతా బూటకమని లేఖలో పేర్కొన్న పరిస్థితి అయితే కనబడింది. అయితే మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఇంకా కొన్ని ప్రధానమైన అంశాలు రేజ్ చేయడం జరిగింది. అది కామ్రేడ్లకు సంబంధించి అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్గనైజేషన్ చేస్తున్న కామ్రేడ్ వర్గీస్ కావచ్చు, అదేవిధంగా మంగ్లూ కావచ్చు, రాజు కావచ్చు, రాజుతో పాటు ఇంకో సహచరుడు కావచ్చు, వారికి సంబంధించిన ప్రధానమైన సమాచారాన్ని కూడా లేఖలో చెప్పే ప్రయత్నం చేశారు. ఒకసారి మనం గమనించినట్టు కనుకైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీకి సంబంధించిన వర్గీస్ కావచ్చు, వర్గీస్ ఇటీవల కాలంలో అంటే 2 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు మంచిర్యాల డివిజన్ అటు కొమరం భీం ఆసిఫాబాద్ డివిజన్లో కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా కోఆర్డినేటర్గా అంటే కమిటీకి సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తిగా పూర్తిగా పేరుగాంచిన పరిస్థితి. రిక్రూట్మెంట్లో కూడా ఇతని గతంలో కీలకమైన భాగం అని చెప్పుకోవచ్చు. చెన్నూరు అదేవిధంగా చెన్నూరు ఏరియా కమిటీకి సంబంధించి కూడా తనకు సంబంధించి పూర్తిగా వివరాలు చెప్పే ప్రయత్నం చేశారు. వీళ్ళంతా కూడా బీజాపూర్ జిల్లాకు సంబంధించిన వాసుడిగా వారికి సంబంధించిన సమాచారాన్ని కూడా లేఖలో చెప్పిన పరిస్థితి. వారి కుటుంబానికి కూడా ఇప్పటిదాకా పోలీసులు సమాచారం ఇవ్వలేదని దీంట్లో ఇండైరెక్ట్గా చెప్పిన పరిస్థితి అయితే కనబడింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీకి సంబంధించి పారామిలిటరీ కమాండర్కి సంబంధించి ఇటు మంగ్లూ కూడా ఉన్నారు. మంగ్లూ కూడా గతంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పార్టీలో మోస్ట్ వాంటెడ్ ఒక ఎక్స్పర్ట్గా చెప్తారు. ఇటు పోలీసులు కూడా మోస్ట్ వాంటెడ్గా రివార్డు కూడా ప్రకటించిన పరిస్థితి. దాదాపుగా మహారాష్ట్రలో 39 లక్షల రివార్డు ఇతనిపై ఉందంటే మీరు ఇతని పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కామ్రేడ్ రాజు పూర్తిగా ఇతనిది కూడా బీజాపూర్ జిల్లా. కామ్రేడ్ రాజుకు 20 సంవత్సరాలు ఉంటుందని లేఖలో పేర్కొన్న పరిస్థితి. రాజుతో పాటు భూమ్రం సంబంధించి 22 సంవత్సరాలు ఉంటుంది. ఇతనిది కూడా పోనాడు బీజాపూర్ జిల్లాగా ఇతనికి చెప్పారు. అయితే ఈ నలుగురు కామ్రేడ్లకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని లేఖలో చెబుతూ వీరికి సంబంధించి బీజాపూర్ జిల్లా కాబట్టి ఇండైరెక్ట్గా వీళ్ళకి సంబంధించిన ఆ సమాచారం అంతా మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఆ లేఖలో పేర్కొనే ప్రయత్నం చేశారు. చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో రేపు బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి కనబడింది. రేపు ప్రధానంగా అంటే మావోయిస్టు పార్టీ బంద్కు పిలుపునిచ్చింది కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుందో చూడాలి. కానీ ప్రధానంగా జరిగిన ఆ ఎన్కౌంటర్ ఏదైతుందో 19 తారీఖు రోజున జరిగిన ఎన్కౌంటర్లో ముఖ్యంగా ఎవరైతే అసలు భాషలో వారికి మేము నివాళులు అర్పిస్తున్నామని చెప్పిన పరిస్థితి అయితే స్పష్టంగా కనబడింది. నివాళులు అర్పిస్తున్నాం, వారి ఆశయ సాధన దిశగా పూర్తిగా పనిచేస్తామని, వారి ఆశయ సాధన దిశగా మావోయిస్టు పార్టీ పోరాటం చేస్తుందని చెప్పిన పరిస్థితి. 19 తారీఖు కొల్లమార్క అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ సంబంధించి పోలీసులకు కూడా ఎటువంటి అంటే మీడియా సమాచారం కావచ్చు ఇతరతర సమాచారం ఏది ఇవ్వలేదని చెబుతున్న పరిస్థితి కనబడింది. అయితే తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో వీరిని పక్కా సమాచారంతో పట్టుకొని చిత్రహింసలకు గురి చేశారు. చిత్రహింసలకు గురి చేసి 6 గంటల సమయంలో నేరుగా వీరిని కొల్లమార్క అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ చేశారని చెబుతున్న పరిస్థితి అయితే కనబడింది. ఏది ఏమైనప్పటికీ ఇది బూటకపు ఎన్కౌంటర్ సిట్టింగ్ జడ్జి ద్వారా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని పూర్తిగా లేఖలో పేర్కొన్న పరిస్థితి అయితే కనబడింది. ప్రధానంగా వారికి సంబంధించిన సమాచారాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. పూర్తిగా ఒక రకంగా మావోయిస్టు పార్టీకి ఇది ఎదురు దెబ్బ అనే చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్న నలుగురు హతమయ్యారు అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోలీసు నిఘా వర్గాలు పకడ్బందీగా గతం నుండే పనిచేస్తున్న పరిస్థితి కూడా తెలిసింది. అయితే వాస్తవంగా ఈ ఎన్కౌంటర్ బూటకమని చెబుతూ ముఖ్యంగా
రేపు తెలంగాణ రాష్ట్రాన్ని బంద్ పిలుపునిచ్చారు కాబట్టి పోలీసులు కూడా బార్డర్లో హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి అయితే కనబడింది. హై అలర్ట్ ప్రకటించి నిజంగానే లేక మావోయిస్టు పార్టీ రిలీజ్ చేసిందా, సానుభూతి పరులు ఎవరైనా రిలీజ్ చేశారా, అసలు వాస్తవమైందన్న దానిపై పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనబడింది. ఎలక్షన్ టైంలో ఎన్కౌంటర్ జరగడంతో ఒక్కసారిగా ఇటు సరిహద్దు ప్రాంతం అంతా హై అలర్ట్ ప్రకటించారని చెప్పుకోవచ్చు. డేగ కన్నుతో పోలీసులు పూర్తిగా సమాచారం సేకరించే ప్రయత్నం కూడా చేస్తున్నారని అయితే చెప్పక తప్పదు. ప్రధానంగా జరిగిన ఎన్కౌంటర్ బూటకమని దీనిపై సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయాలని లేఖలో ప్రధాన అంశంగా పేర్కొన్న పరిస్థితి అయితే కనబడింది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.